Hello everyone, I am Sandeep Bandari. In this video, I am going to present you about our AI powered campus automation system, or we also call it as our AI powered ERP. Before I proceed about demonstrating or giving you a walkthrough of the application, let me quickly tell you what are the advantages of this software for especially for your schools or your educational institutions. One thing I can assure you is that you can manage your entire campus, be it a school or be it any educational institution, be it an intermediate or be it engineering or a degree, right? Any kind of educational institution, our software helps the institution to transform completely because through our software, you can manage all the departments of your institution or your campus. Now, let me open my application and then step by step, I'll give you, as I said, the walkthrough of this entire application so that you will get a very good understanding about the same. So, I'm logging in as a principal. Usually, each and every person who is associated with the school will have an access to this application starting from the security at the gate, then the admin staff, the non-teaching staff, the teaching staff, and then the principals, the school managements, chairmen, secretaries, library team, transportation team, hostel team. So, in fact, of course, the two most important stakeholders, one is the student as well as the parent. Everybody will be given an access to this application so that there will be a very good ecosystem established through this application where the data can be exchanged or where the information can be shared, where you can see the reports simultaneously. You can take a data driven decisions. మాటలో చెప్పాలంటే ప్రతి ఒక్కరు ఎవరెవరైతే స్కూల్‌కి గాని, లేదా ఏ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్‌తోని అసోసియేట్ అయి ఉన్నారో, వాళ్ళందరూ కూడా ఈ అప్లికేషన్‌లోకి తీసుకురావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి లాగిన్స్ క్రియేట్ చేస్తాం. సో, ముఖ్యంగా ఈ అప్లికేషన్‌లో ఈ ఈఆర్‌పీలో మొత్తం 10 మాడ్యూల్స్, ఐ మీన్ దేర్ ఆర్ 10 మాడ్యూల్స్ దట్ ఆర్ దేర్. As the name itself it says, the first and foremost and important module, that is academics module or academics management. If you see, let us say, I'm assuming you are the school principal or the school chairman. As soon as you come to a school, what exactly you want to see related to academics, ఆ ప్రాపర్ డాష్ బోర్డ్స్ అనేవి ఇక్కడ క్రియేట్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇవాళ టోటల్ స్టూడెంట్స్ ఎంతమంది వచ్చారు, ఎంతమంది ఫ్యాకల్టీలు వచ్చారు, ఓవరాల్ అటెండెన్స్ ఎంత ఉంది, దెన్ ఇంకా మీకు కావాల్సినవి ఏ ఏ క్లాస్లో అటెండెన్స్ ఎలా ఉంది, వాళ్ళ పర్ఫార్మెన్స్, స్టూడెంట్స్ యొక్క మార్క్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఏమేం క్లాసులు జరుగుతున్నాయి, ఎన్ని క్లాసెస్ క్యాన్సిల్ అయిపోయాయి, అండ్ అప్కమింగ్ ఎగ్జామినేషన్స్ ఏంటి, అసలు ఎన్ని క్లాస్ రూమ్స్ మీరు యూజ్ చేసుకుంటున్నారు, ఎన్ని ల్యాబొరేటరీస్ ఆన్ ఎ డైలీ బేసిస్ యూజ్ అవుతుంది, ఒకవేళ మీకు లెట్స్ ఏ లైబ్రరీ ఉంటే అసలు లైబ్రరీలో ఎంతమంది పిల్లలు లేదా ఎంతమంది ఫ్యాకల్టీ బుక్స్ తీసుకున్నారు. ఇలా మీకు కావాల్సిన కంప్లీట్ ఇన్స్టిట్యూషన్ యొక్క ఇన్ఫర్మేషన్ని ఒక గ్లాన్స్లో ఈ డాష్ బోర్డ్స్ ద్వారా మీకు తెలుసుకోవడం జరుగుతుంది. అండ్ వన్ థింగ్ ఐ జస్ట్ వాంట్ టు మేక్ ఇట్ బిగ్ అండ్ బోల్డ్ దాట్ ఆల్ దీస్ డాష్ బోర్డ్స్ ఆర్ కస్టమైజబుల్. అంటే మేము ఈ సాఫ్ట్‌వేర్‌ని ఇన్‌స్టాల్ చేసే ముందు ప్రతి ఒక్కరిని కలిసి వాళ్ళకు ఏమేం కావాలి, వాళ్ళకి ఏమేమి అవసరం ఉంది, రైట్? ఫర్ ఎగ్జాంపుల్, లెట్స్ సే చైర్మన్ గారి దగ్గర నుంచి లేదా సెక్రటరీ మేనేజ్మెంట్ దగ్గర నుంచి, లెట్స్ సే ఒక చైర్మన్ సీట్‌లో కూర్చున్న తర్వాత చైర్మన్ గారు వాళ్ళ స్కూల్‌కి సంబంధించి ఏమేం తెలుసుకోవాలనుకుంటున్నారో అది పూర్తిగా అర్థం చేసుకొని దెన్ ఈ డాష్ బోర్డ్స్ అనేవి ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఫీజ్ ఔట్‌స్టాండింగ్ ఎంతుంది, రైట్? ఎంతమంది డ్యూస్ ఉన్నారు, రైట్? ఆర్ ఎంతమంది ప్రమోట్ అయ్యారు. సో, సిక్స్త్ క్లాస్ నుంచి సెవెంత్ క్లాస్‌కి ఎంతమంది డ్రాపౌట్స్ అయ్యారు, కొత్త అడ్మిషన్స్ ఎన్నొచ్చాయి, ఎన్ని లీడ్స్ వచ్చాయి. సో, ఇలా మేనేజీరియల్ ఆర్ మేనేజ్మెంట్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ వాళ్ళ కోసం వాళ్ళ లాగిన్‌లో డాష్‌బోర్డ్స్ క్రియేట్ చేస్తాము.
నౌ లెట్స్ కమ్ నెక్స్ట్ లెవెల్. లెట్ అస్ సే ఒక ప్రిన్సిపల్ గారు సీట్‌లో కూర్చోగానే అసలు ఇవాళ ఎన్ని క్లాసెస్ ఉన్నాయి? ఎంతమంది పిల్లలు అటెండ్ అయ్యారు? ఎంతమంది స్టాఫ్ అటెండ్ అయ్యారు? టీచింగ్ స్టాఫ్ ఎంతమంది అటెండ్ అయ్యారు? ఎన్ని క్లాసులు జరుగుతున్నాయి? రైట్? ఏమన్నా టెస్ట్ గనక జరిగితే ఎంతమంది పాస్ అయ్యారు? ఎంతమంది ప్రీవియస్ పెర్ఫార్మన్స్ కంటే బెటర్ ఇంప్రూవ్‌మెంట్ అయ్యారు? సో, ఇలా ప్రతి ఒక్క డిపార్ట్‌మెంట్, ప్రతి ఒక్క లెట్స్ సే అకౌంట్స్ వాళ్ళున్నారు. అకౌంట్స్ వాళ్ళ కోసం ఏం డాష్‌బోర్డ్స్ పెడతాము? ఇవాళ క్యాష్ ఇన్‌ఫ్లో ఎంతుంది? ఇవాళ క్యాష్ అవుట్‌ఫ్లో ఎంతుంది? ఎంతమంది ఫీ డ్యూస్ ఉన్నారు? ఎంతమంది డిఫాల్టర్స్ ఉన్నారు? ఎంతమంది డెడ్‌లైన్ దాటాక కూడా ఇంకా కట్టలేని వాళ్ళున్నారు? వాళ్ళకి ఆటోమేటెడ్ రిమైండర్స్, రైట్? ఇలా ప్రతి ఒక్క డిపార్ట్‌మెంట్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళ రెస్పెక్టివ్ లాగిన్స్‌లో ఈ డాష్‌బోర్డ్స్ ద్వారా చేయడం జరుగుతుంది. అంటే ఈ డాష్‌బోర్డ్స్ ఆర్ కంప్లీట్‌లీ డిపార్ట్‌మెంట్ స్పెసిఫిక్. ప్రిన్సిపల్ గారికి ఏవైతే చూడాలనుకుంటున్నారో వాళ్ళకి సరిపడా కస్టమైజ్డ్ డాష్‌బోర్డ్స్, అడ్మిన్ టీమ్‌కి, ఫినాన్స్ టీమ్‌కి లేదా ఫ్యాకల్టీ టీచర్‌కి కూడా ఏమేం డాష్‌బోర్డ్స్ కావాలి, రైట్? సిలబస్ పర్సెంటేజ్ ఎంతయింది? అలా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్‌కి వాళ్ళ రెస్పెక్టివ్ డాష్‌బోర్డ్స్ అనేవి, వాళ్ళ రిక్వైర్మెంట్స్ అనేది పూర్తిగా అర్థం చేసుకొని మా టీమ్ ఈ డాష్‌బోర్డ్స్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఓకే. సో, ఇప్పుడు నేను ఈ డిఫరెంట్ మేనేజ్మెంట్స్‌కి ఆహ్, చాలా ఐల్ త్రో ఎ వెరీ క్విక్ లైట్ ఆన్ దిస్. బికాస్ దీంట్లో 250కి పైగా ఫంక్షనాలిటీస్ ఉన్నాయి. ఒక్కో ఫంక్షనాలిటీని ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వెళ్తే ఆబ్వియస్‌లీ ఇట్ విల్ టేక్ అవర్స్ టుగెదర్. సో, ఆబ్వియస్‌లీ ఎవరైతే ఈ ఈఆర్‌పీని మీద ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళ కోసం ఒక స్పెసిఫిక్ అండ్ సెపరేట్ డెమో, ఒక డీటెయిల్డ్ వాక్ త్రూ ఇస్తాము. సో థాట్ దాన్ని బట్టి ఇంకా మీకు ఇన్ డెప్త్‌గా అర్థమవుతుంది. సో, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ స్టార్ట్ విత్ అవర్ అకాడమిక్స్ మేనేజ్మెంట్. సో, ఇలా ఫస్ట్ వచ్చేసి డాష్‌బోర్డ్ ఉంటుంది. దాని తర్వాత క్యాలెండర్, అసలు స్కూల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఎప్పుడు ఎండ్ అవుతుంది? ఆల్ దోస్ థింగ్స్ క్యాన్ బి ఎంటర్డ్ హియర్. నౌ ఇది ఫ్యాకల్టీ డీటెయిల్స్. మీ దగ్గర ఎంతమంది టీచర్స్ ఉన్నారు? వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ ఏంటిది? ఎప్పుడు ఎంటర్ అయ్యారు? ఎప్పుడు ఎగ్జిట్ అయ్యారు? రైట్? పాస్ట్ ఫ్యాకల్టీ, డిపార్ట్మెంట్ వైస్, క్లాస్ వైస్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ మీకు తెలుసుకోవడం జరుగుతుంది. అండ్ దెన్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఈజ్ ద ఫ్యాకల్టీ అటెండెన్స్, రైట్? ఒకవేళ మీ దగ్గర అటెండెన్స్ సిస్టమ్స్ కనుక లెట్స్ సే బయోమెట్రిక్ వాడితే, ఆ బయోమెట్రిక్ డివైసెస్ అన్నీ కూడా దీంట్లో ఇంటిగ్రేట్ చేయడం జరుగుతుంది. సో, ఒక టీచర్ అటెండెన్స్ బయోమెట్రిక్ డివైస్ ద్వారా వేసిన తర్వాత ఆటోమేటిక్‌గా వాళ్ళు ప్రెజెంటా, యాబ్సెంటా, లీవా అనే రిపోర్ట్ అనేది జనరేట్ అవుతుంది. అండ్ వాళ్ళకున్న లీవ్స్‌ని బట్టి ఆటోమేటిక్‌గా వాళ్ళ పేరోల్‌లో డిడక్ట్ అవ్వడము అండ్ లాస్ ఆఫ్ పే అవన్నీ కూడా చేయడం జరుగుతుంది. సిమిలర్‌లీ లీవ్ రిక్వెస్ట్, ఎవరు లీవ్ అప్లై చేయాలన్నా ఆ పర్టిక్యులర్ టీచర్ ఈ సాఫ్ట్‌వేర్ ద్వారా వాళ్ళకిచ్చిన లాగిన్ ద్వారా అప్లై చేయాలి. దెన్ ద రెస్పెక్టివ్ నెక్స్ట్ ప్రిన్సిపల్ గారు ఎన్ని లెవెల్స్ ఆఫ్ అప్రూవల్స్ కావాలి అంటే అన్ని లెవెల్స్ ఆఫ్ అప్రూవల్స్ హైరార్కీస్ మేము ఇక్కడ క్రియేట్ చేస్తాము. దెన్ ఆన్‌లైన్‌లోనే ఈ లీవ్ అప్రూవ్ చేయడము లేదా రిజెక్ట్ చేయడం జరుగుతుంది. అప్రూవ్ అవ్వగానే ఆటోమేటిక్‌గా వాళ్ళ పేరోల్‌లో కూడా అప్‌డేట్ అయిపోతుంది. ఓకే. అండ్ దెన్ స్టూడెంట్ డీటెయిల్స్. అసలు మన స్కూల్‌లో లేదా మన ఇన్‌స్టిట్యూషన్‌లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు? వాళ్ళ డీటెయిల్స్ ఏంటివి? వాళ్ళ అటెండెన్స్ పర్సెంటేజ్ ఏంటిది? వాళ్ళ ఫీ స్టేటస్ ఏంటిది? ఎంతమంది ఓవర్ డ్యూ ఉన్నారు? ఇక్కడ మీరు గమనిస్తే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్, స్టూడెంట్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవాలనుకుంటే ఇక్కడికొచ్చి వాళ్ళ రోల్ నంబర్ టైప్ చేస్తే సరిపోతుంది. దెన్ ఇఫ్ యూ సింప్లీ క్లిక్ ఆన్ థట్ వాళ్ళ పేరెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటిది? వాళ్ళ గార్డియన్ ఇన్ఫర్మేషన్ ఏంటిది? అండ్ అట్ ద సేమ్ టైమ్ వాళ్ళ అకాడమిక్ పెర్ఫార్మన్స్ ఎలా ఉంది? ఇలా ఎంత ఇన్ఫర్మేషన్ ఒక స్టూడెంట్‌కి సంబంధించిన జియోగ్రఫీ, హిస్టరీ అంతా ఇందులో తెలుసుకోవడం జరుగుతుంది. అండ్ దెన్ అటెండెన్స్ కూడా టీచర్లు దీంట్లోనే తీసుకుంటారు. సో, యాస్ సూన్ యాస్ వాళ్ళు టీచర్ అటెండెన్స్ తీసుకోగానే కంప్లీట్ రిపోర్ట్స్ అన్నీ కూడా ఈ డాష్‌బోర్డ్స్ అన్నీ కూడా అప్‌డేట్ అవుతుంది. ఒకవేళ మీరు ఒక స్టూడెంట్ గనక యాబ్సెంట్ అయితే ఆటోమేటిక్‌గా వాళ్ళ పేరెంట్‌కి యాబ్సెంట్ మెసేజ్ పంపియాలనుకున్నా గిన ఆటోమేటిక్‌గా ఇక్కడ యాబ్సెంట్ అని క్లిక్ చేయగానే యాబ్సెంట్ మెసేజ్ వాళ్ళ పేరెంట్స్‌కి ఈమెయిల్ గాను, వాట్సాప్ గాను, ఎస్ఎంఎస్ గాను వెళ్ళిపోతుందనమాట. ఓకే. దెన్ టైమ్ టేబుల్, కంప్లీట్ స్కూల్ యొక్క టైమ్ టేబుల్ అంతా ఇక్కడ మనం మేనేజ్ చేసుకోవచ్చు. యాస్ ఐ నో, ఏ స్కూల్‌లోనైనా ఆర్ ఏ పర్ సే ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్‌లో అయినా టైమ్ టేబుల్ క్రియేట్ చేయడం అనేది ఇట్ ఇట్ బికమ్స్ వెరీ డిఫికల్ట్. ఓకే. కానీ మన సాఫ్ట్‌వేర్ ద్వారా టైమ్ టేబుల్‌ని లెస్ థాన్ ఐ కెన్ సే 15-20 మినిట్స్‌లో యూ క్యాన్ సింప్లీ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి క్లాసెస్ అలాట్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ అట్ ద సేమ్ టైమ్ మీకు కావాల్సిన ఏ రిపోర్ట్స్ అయినా సరే మీకు యాస్ ఐ సెడ్ మేము మీ దగ్గరకొచ్చి మీకు డైలీ రిపోర్ట్స్ ఏం కావాలి? వీక్లీ రిపోర్ట్స్ ఏం కావాలి? మీ రిక్వైర్మెంట్స్ అన్నీ కనుక్కొని, ఇక్కడ మేము కస్టమైజ్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. నౌ
దాట్స్ సంథింగ్ అబౌట్ అకాడమిక్స్. సిమిలర్లీ అడ్మినిస్ట్రేషన్ అంటే ఇదంతా మన లెట్స్ సే అడ్మిన్ టీమ్ వాళ్ళకి సంబంధించిన లాగిన్స్ అనమాట. రైట్? సో దీంట్లో అడ్మిన్ టీమ్‌కి సంబంధించినవి లీవ్ అప్రూవల్స్, బడ్జెట్ అప్రూవల్స్, ఏమైనా ఈవెంట్స్ హోస్ట్ చేయాలన్నా ఏమేమి ఈవెంట్స్ చేయాలి, ఎంప్లాయీ డీటెయిల్స్, వాళ్ళ కంప్లీట్ పేరోల్, ఎంప్లాయీ అటెండెన్స్. సో ఎవ్రీథింగ్ క్యాన్ బి మేనేజ్డ్ ఫ్రమ్ దిస్ అడ్మినిస్ట్రేషన్ మాడ్యూల్. ఎట్ ద సేమ్ టైమ్ దీంట్లో అడ్మిన్‌లో ఈవెన్ వి కెన్ ఆల్సో డూ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్‌మెంట్. ఇందాక నేను చెప్పినట్టుగా ఎవరైతే ఈ ఈఆర్‌పీని ఇన్‌స్టాల్ చేయాలనుకుంటారో, వాళ్ళు కనుక మీ ఇంట్రెస్ట్ తెలిపితే, వన్స్ వి గెట్ ఆన్ టు అవర్ మ్యూచువల్ అగ్రీమెంట్ అండ్ వన్స్ వి డిసైడ్ టు ఆన్‌బోర్డ్, దెన్ మా టీమ్ అంతా వచ్చి మీ స్కూల్‌లో అట్‌లీస్ట్ ఒక 1 వీక్ స్పెండ్ చేసి మీ స్కూల్‌కి సంబంధించిన కంప్లీట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మొత్తం దీంట్లోకి తీసుకొస్తామనమాట. అంటే లెట్స్ సే ఎన్ని బిల్డింగ్స్ ఉన్నాయి, ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయి, ఎన్ని క్లాస్ రూమ్స్ ఉన్నాయి, ఒక్కో క్లాస్ రూమ్‌లో ఏమేమి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఎన్ని ఫ్యాన్స్ ఉన్నాయి, ఎన్ని లైట్స్ ఉన్నాయి. సో ప్రతి ఒక్కటి దీంట్లో యాడ్ చేయడం జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇన్‌స్టిట్యూషన్ గనుక చూస్తే 2 బ్లాక్స్ ఉన్నాయి, 4 ఫ్లోర్‌లు ఉన్నాయి, లెట్ అస్ సే 6 రూమ్స్ ఉన్నాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రూమ్స్. అండ్ ఈ సీఎస్‌సి బ్లాక్‌లో ఫస్ట్ ఫ్లోర్‌లో ఏమేమి ఉన్నాయి, దాని లోపల ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో కెపాసిటీ ఏంటి, అది క్లాస్ రూమా, ల్యాబా, అంటే ఇన్ షార్ట్ మీ ఇన్స్టిట్యూషన్ మొత్తాన్ని సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా దీంట్లో లోడ్ చేయడం జరుగుతుంది. సో దాట్ దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటిది అనేది మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను ఇప్పుడు. సో లెటస్ సే మీ దగ్గర ఒక సెమినార్ హాల్ ఉంది. ఈ సెమినార్ హాల్ వాంట్స్ టు బి బ్లాక్డ్ బై లెటస్ సే సెవెంత్ క్లాస్ స్టూడెంట్స్. ఓకే, దీంట్లో అవైలబిలిటీ చూసుకోవచ్చు, ఎవరు ఏ రోజు బ్లాక్ చేసుకున్నారు, ఎప్పుడు ఫ్రీగా ఉంటుంది అని. అండ్ లెటెస్ట్ ఫ్యాకల్టీ నుంచో లేదో ఇంకెవరి దగ్గర నుంచో మీకు ఒక రిక్వెస్ట్ వస్తుంది, ఈ పర్టికులర్ 1 or 2 రూమ్లో ఫ్యాన్స్ పనిచేయట్లేవు, అసలు ఫ్యాన్సే లేవు అని అంటారు. కానీ ఇందులో మనం చూస్తే 1 or 2 రూమ్లో ఆల్రెడీ ఫ్యాన్స్ ఉన్నాయి, అది ఎప్పుడు ఇన్స్టాల్ చేశారు, వాటి బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్, మేక్ ఏంటిది, ఆ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. సో ఇన్ షార్ట్ మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఈ సాఫ్ట్వేర్ ద్వారా మీరు ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ నిజంగా ఏదైనా డివైజెస్కి లేదా ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ నీడ్స్ మెయింటెనెన్స్, మీరు ఇందులోకి వచ్చి చెక్ చేసి అప్రూవ్ అని అంటేనే ఆ మెయింటెనెన్స్ అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది అనమాట. అలాగే స్టూడెంట్స్‌కి సంబంధించిన డీటెయిల్స్, ఎంప్లాయీకి సంబంధించిన డీటెయిల్స్, ఎవరైనా స్టూడెంట్ మధ్యలో ట్రాన్స్‌ఫర్ వచ్చినప్పుడు, ఆ ట్రాన్స్‌ఫర్ కూడా వేరే దగ్గర నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు దీంట్లో యూ విల్ హ్యావ్ ఎ ఫెసిలిటీ టు అలాట్. దెన్ ఫైనాన్షియల్ అప్రూవల్స్, ఏదైనా సర్క్యులర్ పాస్ చేయాలన్నా గిన, రైట్? ఇప్పుడు మనం ఏదైనా సర్క్యులర్ పాస్ చేయాలంటే మీరు ఒక పేపర్ మీద సర్క్యులర్ పాస్ చేసి మన అటెండర్ కానీ ఇంకెవరికైనా సరే వాళ్ళందరికీ సిగ్నేచర్స్ ఇవ్వడానికి బదులు ఇక్కడ సింప్లీ యూ కెన్ క్రియేట్ ఏ సర్క్యులర్. ద మొమెంట్ ఇక్కడ మీరు టార్గెట్ ఆడియన్స్‌ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎవరికి ఈ సర్క్యులర్? ఓన్లీ టీచర్స్‌కా? లేదా ఓన్లీ టీచింగ్ స్టాఫ్‌కా? లేదా ఓన్లీ పేరెంట్స్‌కా? లేదా అందరికా? మీరు మీ టార్గెట్ ఆడియన్స్‌ని కూడా సెలెక్ట్ చేసుకొని మీరిక్కడ సర్క్యులర్ పబ్లిష్ చేయొచ్చు. ఆటోమేటిక్‌గా లేదా ఇన్‌స్టంట్‌గా ఎవ్రీవన్ విల్ బి అవేర్ ఆఫ్ ద సర్క్యులర్ థట్ యూ విష్ టు పబ్లిష్. Okay, now coming to examinations, there are a lot of math olympiads or online examinations. For example, మీరు పిల్లల కోసం మీకు ఆల్రెడీ కంప్యూటర్ ల్యాబ్స్ ఉంటాయి, ఏమైనా ఆన్లైన్ టెస్ట్లు అలాంటివి ఏమైనా కండక్ట్ చేయాలనుకుంటే నిమిషాల్లో మీరు ఇక్కడ ఒక టెస్ట్లు క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ సైమల్టేనియస్లీ పిల్లలు మీ రెస్పెక్టివ్ కంప్యూటర్ ల్యాబ్స్లో ఈ టెస్ట్లు తీసుకోవచ్చు. సో ఇలా ఏ ఆన్లైన్ ఎగ్జామినేషన్ అయినా మేము ఈ ప్లాట్ఫామ్లోనే కండక్ట్ చేసే ఫెసిలిటీ మీకు ఇస్తున్నాం అనమాట. సిమిలర్లీ ద సేమ్ గోస్ విత్ లైబ్రరీ. ఒకవేళ మీరు లైబ్రరీని కూడా కంప్లీట్లీ మీ దగ్గర లైబ్రరీ ఉంటే దాన్ని కూడా కంప్లీట్లీ డిజిటైజ్ చేసేయచ్చు. మొత్తం ఎన్ని బుక్స్ ఉన్నాయి, ఎంతమంది డైలీ వస్తున్నారు, ఎంతమంది బుక్స్ ఇష్యూస్డ్, అండ్ ఓవర్ డ్యూస్ ఎన్ని ఉన్నాయి, రిజర్వేషన్స్ ఎన్ని ఉన్నాయి, రైట్? ఎవరెవరు ఏ పుస్తకాన్ని ఎన్నిసార్లు బారో చేసుకున్నారు, ఎంతమంది స్టూడెంట్స్ బుక్స్ తీసుకొని ఇంకా తిరిగి ఇవ్వలేదు. సో ఆ కంప్లీట్ ఇష్యూయింగ్ ఆఫ్ ద బుక్ నుంచి రిటర్న్ ఆఫ్ ద బుక్ వరకు యూ క్యాన్ కంప్లీట్లీ మేనేజ్డ్ త్రూ దిస్ పర్టిక్యులర్ లైబ్రరీ మేనేజ్మెంట్. అండ్ నౌ కమింగ్ టు ట్రాన్స్పోర్టేషన్ మేనేజ్మెంట్. ఐ నో మెజారిటీ ఆఫ్ ద స్కూల్స్కి ఖచ్చితంగా బస్సెస్ ఉండే ఉంటాయి. సో మనం ఇక్కడ డ్రైవర్స్కి కూడా లాగిన్స్ ఇస్తాము. సో మీరు ఒక డౌట్ అడగొచ్చు, డ్రైవర్స్కి ఈ అప్లికేషన్ ఎలా ఇవన్నీ ఫంక్షనాలిటీస్ ఎలా అర్థమవుతాయి అని. ఇవాళ రేపు ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటుంది, రైట్? మనం ఇన్ని ఫీచర్స్ మనం ఏమి ఇవ్వము, రైట్? ట్రాన్స్పోర్టేషన్ హెడ్కి హీ విల్ హ్యావ్ యాక్సెస్ టు ఎవ్రీథింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ట్రాన్స్పోర్టేషన్ మేనేజ్మెంట్ లాగిన్ డ్రైవర్కి కూడా ఇస్తాము. డ్రైవర్ ఏం చేయాలి, ఇమీడియట్లీ బస్సు స్టార్ట్ చేసే ముందు హీ హ్యాస్ టు టేక్ ఏ సెల్ఫీ తీసి దీంట్లో అప్లోడ్ చేయగానే డ్రైవర్ స్టార్ట్ అయినట్టు ఆ లొకేషన్ ట్రాక్ చేస్తూ
మీరు ఇందులో ట్రాక్ చేసుకోవచ్చనమాట. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఈ బస్ యొక్క లైవ్ ట్రాకర్, ఐ మీన్ బస్ ఎక్కడుంది దాని లైవ్ స్టేటస్ కూడా మీరిక్కడ తెలుసుకోవచ్చు. అండ్ సైమల్టేనియస్‌లీ ఎంతమంది బసెస్ ఆప్ట్ చేసుకుంటున్నారు, ఎంతమంది ఏ రూట్స్‌లో ఉన్నారు. దెన్ ఇంకొక నెక్స్ట్ లెవెల్‌కి ఏంటి అనంటే, లెట్ అస్ సే ఇఫ్ ఎ స్కూల్ ఈస్ హ్యావింగ్ 30 బసెస్ ఆర్ 40 బసెస్, ఈచ్ బస్ యొక్క మెయింటెనెన్స్ రిమైండర్స్‌ని గూడా మనం దీంట్లో ఇన్సర్ట్ చేసుకోవచ్చనమాట. ఓకే. So, in short, as I said, the entire transportation system of any school or any institution can be managed here. Now, నెక్స్ట్ ఈజ్ హాస్టల్ మేనేజ్మెంట్. హాస్టల్ మేనేజ్మెంట్ వచ్చేసి దీంట్లో మనం ఒకవేళ స్టూడెంట్స్కి కనుక స్మార్ట్ కార్డ్స్ ఇస్తే ఆ స్మార్ట్ కార్డ్ ఇంటిగ్రేషన్ మనం దీంట్లో చేసుకొని ఎంతమంది స్టూడెంట్స్ గేట్ దాటి ఉన్నారు, ఎంతమంది స్టూడెంట్స్ గేట్ లోపల ఉన్నారు, ఇలా మనం డిస్టైజ్ చేసుకొని హాస్టల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, హాస్టల్ మెయింటెనెన్స్, ఎవ్రీథింగ్ క్యాన్ బి డన్. నౌ మోస్ట్ ఇంపార్టెంట్లీ కమ్యూనికేషన్ బికమ్స్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్. మీరు ఎవరికైనా ఒక మెసేజ్ కానీ ఒక మెయిల్ కానీ పంపించాలనుకుంటే మీరు వాట్సాప్ గ్రూప్స్లలో, మల్టిపుల్ వాట్సాప్ గ్రూప్స్లలో పోస్ట్ చేయడాలు, దీనికి బదులు మీరు ఇక్కడ సింపుల్గా ఇక్కడ మీకు ఏదైతే మెసేజ్ మీరు పంపించాలనుకుంటున్నారో ఆ మెసేజ్ని సింపుల్గా టైప్ చేసి ద మూమెంట్ యూ క్లిక్ యాజ్ పోస్ట్, ఆ మెసేజ్ అనేది ఎస్ఎంఎస్ ద్వారా పంపించవచ్చు, పుష్ నోటిఫికేషన్ ద్వారా పంపించవచ్చు, వాట్సాప్ మెసేజ్ ద్వారా పంపించవచ్చు, అండ్ ఈమెయిల్ ద్వారా పంపించవచ్చు. అండ్ ఆల్సో మేము యూ క్యాన్ లైవ్ ట్రాక్ అబౌట్ ద నంబర్ ఆఫ్ క్రెడిట్స్, ఎన్ని క్రెడిట్స్ మీరు పర్చేస్ చేసుకున్నారు, ఎన్ని మెసేజ్లు పంపారు, ఎన్ని రిమైనింగ్ ఉన్నాయి, ఇంకా ఎప్పుడు రీఛార్జ్ చేసుకోవాలి. సో ఆ ట్రాకింగ్ కూడా మీరు ఇక్కడ ఈజీగా తీసుకోవచ్చు. అండ్ ఎవ్రీ డే ఎవరెవరు ఎన్నెన్ని మెసేజెస్ పంపించారు, బికాజ్ ఈ మెసేజెస్ అనేవి దీస్ ఆర్ కాస్ట్ ఎఫెక్టివ్. ఓకే. సో పర్ మెసేజ్ లెటెస్ట్ ఒక ఎస్ఎంఎస్ తీసుకుంటే మనకు 15 నుంచి 18 పైసల వరకు ఉంటుంది. ఒక వాట్సాప్ మెసేజ్ తీసుకుంటే 60 నుంచి 80 పైసల వరకు ఉంటుంది. ఈమెయిల్స్ అని అంటే యూ హ్యావ్ టు, ఈమెయిల్ వచ్చేసి చాలా తక్కువ కాస్ట్, బట్ అది కూడా యూ హ్యావ్ టు బై ఇట్. సో ఎన్ని ఈమెయిల్స్ పంపించాము, ఎన్ని పెండింగ్ ఉన్నాయి, సో అవన్నీ కూడా యూ కెన్ ట్రాక్ ఇట్ ఫ్రమ్ కమ్యూనికేషన్ మేనేజ్మెంట్. సో ఇలా మీకు మీ ఇన్స్టిట్యూషన్కి సంబంధించిన ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ మీరు ఇక్కడ గమనిస్తే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ని మనం ఈ ఈఆర్పి ద్వారా మేనేజ్ చేసుకోవచ్చు. సో బిఫోర్, యాజ్ ఐ సెడ్, ఇట్ ఈస్ అ వెరీ వెరీ బిగ్ ఓషన్. మీకు ఏ ఫంక్షనాలిటీ కావాలన్నా ఆ ఫంక్షనాలిటీ ఇక్కడ ఆల్రెడీ ఉంది. అండ్ అలా అన్ని ఫంక్షనాలిటీస్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ పోతే ఇట్ మైట్ టేక్ వెరీ లాంగ్ టైం. అందుకని నేను ఒక చిన్న ఇంట్రో వీడియో లాగా ఇది చేస్తున్నాను. సో ముఖ్యంగా ఈ వీడియో ద్వారా ప్రిన్సిపల్ గారికి అండ్ టీచర్స్కి చెప్పాలనుకుంది ఏంటంటే, అండ్ మేనేజ్మెంట్స్కి కూడా చెప్పాలనేది ఏంటంటే, ఈ ఈఆర్పి ద్వారా మీ కంప్లీట్ ఇన్స్టిట్యూషన్ యొక్క పెర్ఫార్మెన్స్ కానివ్వండి ఆర్ మేనేజ్మెంట్ కానివ్వండి చాలా ఎఫెక్టివ్గా చేసుకోవచ్చు. ముఖ్యంగా మీరు ఫేస్ చేసే డైలీ ప్రాబ్లమ్స్: 1 యువర్ అటెండెన్స్, 2 స్టూడెంట్ డీటెయిల్స్, 3 రిపోర్ట్స్, 4 ఫీ డీటెయిల్స్. మేము పేమెంట్ గేట్వేస్ కూడా దీంట్లోనే ఇంటిగ్రేట్ చేసేస్తామన్నమాట. సో దాట్ ఏ పేరెంట్ అయినా సరే దే క్యాన్ లాగిన్ ఫ్రమ్ దేర్ రెస్పెక్టివ్ క్రెడెన్షియల్స్ అండ్ దే క్యాన్ క్లియర్ ద డ్యూస్. అండ్ ఆటోమేటెడ్ మెసేజెస్, అంటే ఒక స్టూడెంట్ యాబ్సెంట్ అయితే ఆటోమేటిక్ మెసేజ్ పంపించడము, లేదా ఫీ డ్యూ డేట్ క్రాస్ అయిపోతే ఆటోమేటెడ్ మెసేజ్ పంపించడము. సో ఇలా మీ డైలీ పెయిన్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ సాల్వ్ చేయడానికి మా ఈఆర్పి విల్ హెల్ప్ యూ సో మచ్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మీకు కావాల్సిన ఏ కస్టమైజేషన్స్ అయినా సరే మేము చేయడానికి రెడీగా ఉన్నాము. అండ్ ఇలా మేము కొత్త కొత్త ఫంక్షనాలిటీస్ యాడ్ చేసే కొద్దీ అవన్నీ మీకు సేమ్ కాస్ట్లో, మనం ఏదైతే ఒక కాస్ట్ అగ్రీ అవుతామో అదే కాస్ట్లో మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఇవాళ రేపు ఎలా ఉంటుంది, ఇవాళ మేము ఒక వర్షన్ 1 సాఫ్ట్వేర్ ఇస్తాము, మీకు వర్షన్ 2లో ఇంకా అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉన్నాయి అని ఇంకా ఎక్స్ట్రా ఛార్జెస్ చేస్తారు బయట వాళ్ళు, కానీ మేము అలా చేయము. అది మేము మా అగ్రిమెంట్లో కూడా మీకు రాసిస్తామన్నమాట. సో ఇన్ షార్ట్, మీకు సంబంధించిన మీ స్కూల్కి సంబంధించిన ఏ కస్టమైజేషన్స్ అయినా సరే పూర్తిగా చేయడానికి మేము రెడీగా ఉన్నాము. సో ఇది ఒక ప్రిన్సిపల్ లాగిన్. మీకు శాంపుల్గా లెట్ అస్ సే ఒక పేరెంట్ లాగిన్ చూపిస్తాను.
నేను ఇందాక అన్నట్టుగా ప్రతి స్కూల్ పేరెంట్కి కూడా ఒక లాగిన్ ఇస్తాము. సో ఇది పేరెంట్ లాగిన్. పేరెంట్ లాగిన్లో ఏమేమి ఉంటాయి అని అంటే, ఫస్ట్ మీ చైల్డ్ యొక్క పేరు, ఏ క్లాసు, ఏ సెక్షను, అటెండెన్స్ ఎంత, ర్యాంక్ ఎంత, ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి, వాళ్ళ క్లాస్మేట్స్ ఎవరు, క్లాస్ టీచర్ ఇన్ఫర్మేషన్, అండ్ క్లాస్ టీచర్తోని కూడా మనం ఇక్కడ డైరెక్ట్గా అపాయింట్మెంట్స్ షెడ్యూల్ చేసుకోవచ్చు. వీడియో మీటింగ్స్ కానివ్వండి, లేదా మెసేజెస్ ఎప్పుడైనా పంపించవచ్చు, రైట్. ఆన్లైన్ మీటింగ్స్ కానివ్వండి, లేదా ఆఫ్లైన్ మీటింగ్స్ కానివ్వండి, అన్నీ కూడా పేరెంట్ లాగిన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు అనమాట. ఇట్ ఈస్ జస్ట్ లైక్ బుకింగ్ అన్ అపాయింట్మెంట్ విత్ ఎనీ డాక్టర్, రైట్. ఇన్ ద సేమ్ వే యూ కెన్ బుక్ అన్ అపాయింట్మెంట్ విత్ ద క్లాస్ టీచర్. అండ్ ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ ఏంటిది, పిల్లోడి ప్రోగ్రెస్ రిపోర్ట్ కూడా ఇన్స్టెంట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ నౌ ఒకవేళ స్టూడెంట్ కనుక హాస్టల్లో కూడా ఉన్నాడంటే, అసలు హాస్టల్లో అటెండెన్స్ ఎంత, ఏ రూమ్లో ఉంటున్నాడు, వాళ్ళ రూమ్మేట్స్ ఎవరు, రైట్. వాళ్ళ స్టూడెంట్ సేఫ్టీకి సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే దీంట్లో పెట్టేసుకోవచ్చు అనమాట. దెన్ మోస్ట్ ఇంపార్టెంట్లీ అసలు చైల్డ్ రిజల్ట్స్ ఏంటిది, లాస్ట్ క్లాస్ రిజల్ట్ ఏంటిది, ఈ క్లాస్ రిజల్ట్ ఏంటిది, ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఓవరాల్గా ఏ పొజిషన్లో ఉన్నాడు, రైట్. సో ఏ గ్రేడ్ వచ్చింది, స్టూడెంట్ యొక్క పర్ఫార్మెన్స్ స్ట్రెంగ్స్ ఏంటిది, ఓవరాల్ ప్రోగ్రెస్ ఏంటిది, ఇవన్నీ కూడా ఆటోమేటెడ్గా జనరేట్ చేస్తాం అనమాట. అండ్ ఫీ డీటెయిల్స్, అసలు టోటల్ ఫీజ్ ఎంత, లాస్ట్ టైం ఎంత కట్టారు, నెక్స్ట్ డ్యూ డేట్ ఏంటిది, ఒకవేళ పేమెంట్ కావాలి అంటే మేము పేమెంట్ ఇక్కడ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, యూపీఐ, నెట్ బ్యాంకింగ్ ద్వారా పేమెంట్ గేట్వే ఇంటిగ్రేట్ చేసి మీ బ్యాంక్ అకౌంట్కే లింక్ చేసి ఇస్తామన్నమాట. సో దట్ యాజ్ సూన్ యాజ్ దే పే, దెన్ ఇన్ T+1 days that gets credited into your respective school accounts. అండ్ ఒకవేళ క్లాస్ టీచర్తో మాట్లాడాలనుకుంటే, లెట్ us say అంజలి శర్మ ఈజ్ ద క్లాస్ టీచర్ ఆఫ్ దట్ పర్టికులర్ స్టూడెంట్, రైట్. అసలు ఆ క్లాస్ టీచర్ బ్యాక్గ్రౌండ్ ఏంటిది, అపాయింట్మెంట్స్ ఏమైనా ఉన్నాయా, ఏమైనా షెడ్యూల్ చేసుకోవచ్చు, నెక్స్ట్ స్లాట్స్ అనమాట. ఒక డాక్టర్ని ఎలా బుక్ చేసుకుంటామో, రైట్, ఇన్ ద సిమిలర్ వే ఒక టీచర్తోని కూడా అలా మనం అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. ఇలా ఒక స్టూడెంట్ యొక్క గ్రోత్‌కి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషను ఒక ఆ పేరెంట్‌కి ఇచ్చిన లాగిన్ ద్వారా చూసుకోవచ్చు. ఇక్కడ గనుక మీరు గమనిస్తే దేర్ ఆర్ లాట్ ఆఫ్ లాగిన్స్. సెక్రటరీ గారి లాగిన్ ఉంటుంది, చైర్మన్ గారి లాగిన్ ఉంటుంది, ప్రిన్సిపల్ గారి లాగిన్ ఉంటుంది, టీచర్ లాగిన్ ఉంటుంది, ల్యాబ్ అసిస్టెంట్స్, ల్యాబ్ టెక్నీషియన్స్, స్టూడెంట్, పేరెంట్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, ట్రాన్స్‌పోర్టేషన్, హాస్టల్ ఇన్‌చార్జ్, అలా ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉంటే అన్ని డిపార్ట్మెంట్స్‌కి సంబంధించిన లాగిన్స్ అన్నీ కూడా you will be able to see it from here. Okay. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక చైర్పర్సన్ ఒక మేనేజ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే, ఒక మేనేజ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఒక స్కూల్ మేనేజ్మెంట్ ఆర్ స్కూల్ చైర్మన్ గారి పాయింట్ ఆఫ్ వ్యూలో, వాళ్ళ స్కూల్స్కి సంబంధించిన లెటర్స్ ఈవెన్ ఒకవేళ మీకు మల్టిపుల్ స్కూల్స్ ఉన్నా సరే, ఆ మల్టిపుల్ స్కూల్స్ అన్నింటిని కూడా ఒక సింగిల్ డాష్ బోర్డ్లో ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది చైర్మన్ గారి లాగిన్ అనుకుందాము. సో మొత్తం ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, ఎంతమంది ఫ్యాకల్టీస్ ఉన్నారు, ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, టోటల్ ఫీ కలెక్షన్ ఎంత. ఇక్కడ చూడండి 3 క్యాంపస్‌లు, 3 స్కూల్స్ ఉన్నాయి. ఆ 3 స్కూల్స్ యొక్క డీటెయిల్స్, స్కూల్ బై స్కూల్ డీటెయిల్స్, అసలు అటెండెన్స్ ఎలా ఉంది, స్టూడెంట్స్ ఎలా ఉన్నారు, వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఫీ కలెక్షన్ ఎంతుంది, అడ్మిషన్ ట్రెండ్స్ ఏంటిది, అసలు ఇవాళటికి సంబంధించిన అటెండెన్స్ ఎంతుంది, రైట్. ఎంతమంది లెట్ అస్ సే అప్లికేషన్స్ మనకు వాకిన్స్ వచ్చారు, దెన్ ఎంతమంది ఫీ డిఫాల్టర్స్, అండ్ అప్కమింగ్ ఈవెంట్స్ ఏంటిది. ఇక్కడ సిస్టమ్ మీకు అలర్ట్స్ ఇస్తాయి అనమాట. అలర్ట్స్ ఏంటి అని అంటే, ఇవాళ లెటర్సే 45 మంది పే చేయాలి యాజ్ ఆన్ టుడే, బట్ ఈ 45 స్టూడెంట్స్ ఇంకా కట్టలేదు. సో దట్ యూ కెన్ టేక్ అన్ ఇన్స్టెంట్ డెసిషన్. అండ్ మీ స్కూల్కి సంబంధించిన కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ఏంటివి, ఇలా ప్రతి హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ కానివ్వండి, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ కానివ్వండి, హెడ్ ఆఫ్ స్కూల్ కానివ్వండి, రైట్. అదొక మేనేజ్మెంట్ పర్సన్ కావచ్చు, లేదా అకాడమిక్ పర్సన్స్ కావచ్చు, వాళ్ళకి సంబంధించిన డేటా మొత్తం కూడా మన ఈఆర్పి ద్వారా ఈజీగా తెలుసుకోవచ్చు. ఓకే. సో ఇన్ షార్ట్, we are very much ready and very much excited to serve you. అండ్ నిజంగా మీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, యూ క్యాన్ అప్రోచ్ అస్. అండ్ సో దట్ మీకు ఇంకా మీ పెయిన్ పాయింట్స్ ఏమో అర్థం చేసుకొని, ఇంకా మీకు ఎఫెక్టివ్ వేలో ప్రజెంట్ చేయడానికి వీ విల్ పుట్ అవర్ 100% ఎఫర్ట్స్. ఓకే. సో దట్స్ ఆల్ ఫ్రమ్ మై సైడ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ టు దిస్ ERP walkthrough so patiently. Once again, thank you so much and hope to see you soon.